సీఎం జగనన్న సంక్షేమ పథకాల లబ్ధి ప్రతి ఇంటికి చేరింది. ఆదాయ హిమబిందు 100 ఏళ్లు ప్రజలు గర్వంగా చెప్పుకునేలా రూరల్ అభివృద్ధి ఆదాల హిమబిందు. రూరల్ ప్రజల ఆదరణకు ఆజన్మంతం రుణపడి ఉంటాం. ఆదాల హిమబిందు భావితరాలకు ప్రయోజనకరమైన శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు. ఆదాల హిమబిందు 19వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, విజయసాయి రెడ్డి గార్లకు మద్దతుగా ఆదాల హిమబిందు విస్తృత ఎన్నికల ప్రచారం. ఆదాల హిమబిందుకు ఘన స్వాగతం పలికిన 19వ డివిజన్ వైసీపీ శ్రేణులు, స్థానిక ప్రజలు, మహిళలు, యువకులు. గడిచిన 5 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమాల లబ్ధి ప్రతి గడపకు చేరిందని, సంక్షేమ పథకాల లబ్ధి ద్వారా ప్రయోజనం పొందిన ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయడం ఆనందంగా ఉందని నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి కుమార్తె ఆదాల హిమబిందు తెలిపారు. నెల్లూరు జిల్లా చరిత్రలో 2024-2029 సంవత్సరాల కాలంలో నాన్నగారు రూరల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరగబోయే అభివృద్ధిని నెల్లూరు రూరల్ ప్రజలు 100 ఏళ్లు గర్వంగా చెప్పుకునేలా అభివృద్ధి ప్రణాళిక ఉండబోతుందని ఆదాల హిమబిందు స్పష్టం చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని భావితరాలకు ఎంతో ప్రయోజనకరమయ్యే విధంగా నాన్నగారి ఆధ్వర్యంలో పర్మనెంట్ డెవలప్మెంట్ స్ట్రక్చర్స్, శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలను తీసుకుని వచ్చి నెల్లూరు రూరల్ నియోజకవర్గం అంటే నెంబర్ 1 అనే విధంగా మాస్టర్ ప్రణాళికతో అభివృద్ధి చేయడం జరుగుతుందని, నాన్నగారి తరపున ఆయన బిడ్డగా నేను మాటిస్తున్నానని మరి మహిళలతో గడప గడపకి ప్రచారం చేయడం జరిగింది. జగనన్న మన పేద మధ్యతరగతి కుటుంబాలకి అందజేస్తున్న పథకాలన్నీ ఇంటింటికి చేరాలని వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యం అందాలని, మరియు పిల్లలకి ఫీ రియంబర్స్మెంట్ ద్వారా కార్పొరేట్ విద్య అందాలని, మరి మహిళలకు కూడా పొదుపు సంఘాల ద్వారా రుణాలు అందజేశాడు మన జగనన్న. ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ మనకి రావాలన్నా, ఈ పథకాలు మనకి ఆగకుండా రావాలన్నా, వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ మనకి రావాలన్నా, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మన జగనన్న ప్రభుత్వమే మళ్ళీ రావాలి. కాబట్టి మనం అందరం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఓటేసి, మళ్ళీ మన విజయసాయి రెడ్డికి కూడా ఎంపీగా ఓటేసి గెలిపించుకొని మళ్ళీ ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యేలాగా చూసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.